హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాన్ దేవి వ్లాగ్స్. ఇదేంటంటే చికెన్ కర్రీ వీడియో అనమాట. ముందు చికెన్ అందులో ఇది ఫ్యాట్ అది ఉంటుంది కదా, ముందు బాయిల్ చేసి పెట్టుకుంటాను నేను. పక్కన ఒక ప్యాన్లో ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటాం అన్నమాట. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను. ఆనియన్స్ చాలా సన్నగా ఉన్నాయి. ఏంటంటే మొన్న మీకు చాపర్ చూపించాను కదా, కెంట్ వెజ్ చాపరు, అందులో కట్ చేశాను అనమాట. అందుకని అవి ఎలా సన్నగా ఉన్నాయి. మనకు ఆనియన్స్ సన్నగా తరుక్కుంటే మనకి ఏ కర్రీ అయినా గ్రేవీ వస్తుంది. అందుకని సన్నగా తరుక్కుంటాను. మామూలుగా అయినా కూడా చాపర్ లేకపోయినా కానీ సన్నగానే తరుక్కుంటాను. అప్పుడు మనకి కర్రీ గ్రేవీ వస్తుంది బాగా. కొంచెం ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇది కొంచెం గ్రేవీగా వచ్చేటట్టు చేస్తాను నేను. మనకి గ్రేవీ కర్రీ లాగా బాగుంటుంది. అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు చికెన్. ఇదొక టైప్ ఆఫ్ మేకింగ్ అనమాట. అన్నీ పేస్ట్ చేసుకొని ఆనియన్స్ మిర్చి టమాటో అవన్నీ పేస్ట్ చేసుకుని కూడా అది ఇంకో గ్రేవీ కర్రీ లాగా చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఏదైనా కొంచెం మసాలాలు అవి తక్కువ వేసుకుంటాను నేను. ఏదైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మనకి చెక్క లవంగాలు అవి నేను తక్కువ వాడతాను. తక్కువగా అసలు వేయను కర్రీస్లో. ఓన్లీ బిర్యానీలో మాత్రమే వేస్తాను. చాలామంది ఎక్కువ స్పైసీగా ఇష్టపడతారు, వేసుకుంటారు చెక్క లవంగాలు. నేనైతే వేయట్లేదు. కావాల్సింటే వేసుకోవచ్చు. మనకి లైఫ్ స్టైల్ని బట్టి మసాలాలు అవి తక్కువ వాడితే బెటర్ అని చెప్పేసి నేను మసాలాలు తక్కువ వేస్తాను. అలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వడానికి ఒక 3 to 4 minutes పడుతుంది మనకి. అలా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసేసుకుంటాం. చికెన్ ముందే బాయిల్ చేసి పెట్టుకుంటే మనకి కర్రీ టైం తక్కువ పడుతుంది అనమాట.
అండ్ అందులో ఫ్యాట్ ఏమైనా ఉంటే కూడా అది బాయిల్ అయిపోద్ది. అండ్ అలాగా ఫ్యాట్ లేకుండా నేను బాయిల్ చేసేసి వండుకుంటాం. అంటే కొంతమంది ఫ్యాట్తో ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మనకి ఫ్యాట్ స్కిన్ నాకు నచ్చదనమాట, అందుకని తీసేస్తాం. అది కాకుండా మనకి తక్కువ టైంలో అయిపోద్ది. మనకి ఆల్రెడీ బాయిల్ చేసి ఉంటాం కాబట్టి ఇది తక్కువ టైంలో అయిపోద్ది. అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టేటట్టు మనం కలిపేసుకుంటాం. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసుకోవాలి. సుమారుగా అంటే ఇది 1/2 kg చికెన్ అనమాట. దానికి 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. తక్కువ తింటాను, ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం. సుమారుగా 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది 1/2 kg చికెన్కి. అదేంటంటే కలర్ కోసం అనమాట, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, జస్ట్ కలరింగ్ కోసం కొంచెం వేసాను. ఇది ధనియా పౌడరు, జీరా నేను ఫ్రై చేసి పౌడర్ వేసి పెట్టుకుంటాను, ఆ పౌడరు వేసింది. చికెన్ మసాలా అనమాట. చికెన్ మసాలా అయితే రెడీమేడ్ది తీసుకుంటాను, ఆచి కానీ ఆశీర్వాద్ కానీ. ఇది నేనైతే చేయను ఇంట్లో, బయట తెప్పించుకుంటాను. అవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ బాయిల్ అయిపోయింది కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుంది. ఇదంతా ఈ వీడియో అంతా నేను కట్ చేయకుండా పెట్టాను, అందుకని కొంచెం ఎక్కువ టైం ఉంది. మనకి మ్యాక్సిమం ఈ కర్రీ మనం చికెన్ ముందే బాయిల్ చేసి పెట్టుకుంటే 15 to 20 minutesలో అయిపోతుంది. ఇవన్నీ నేను చూపించే కర్రీలన్నీ కూడా తక్కువ టైంలో అయిపోతాయి. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్కి యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్గా నేను తక్కువ టైంలో అయ్యే చూసుకుంటాను. తక్కువ టైంలో ఎలా అయిపోద్దో కర్రీ నేను అలా ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత గ్రేవీ కోసం టమాటా పేస్ట్ చేసి టమాటా ప్యూరీ వేసాను. టమాటాలు పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు, టమాటాలు లేకుండా కూడా చేసుకోవచ్చు. టమాటాలు లేకుండా అయితే ఇంకో ఆనియన్ ఎక్కువ పడుతుంది జస్ట్ గ్రేవీ కోసం. ఇంకొంచెం అది మిక్సీలో ఇంకొంచెం ఉంటే వాటర్ కలిపేసి వేసేసాను. ఇప్పుడు ఈ వాటర్ పోసి ఆ వాటర్ మొత్తం అంతా అయిపోవాలి, వేపర్ అయిపోయి కొంచెం దగ్గర పడేంతవరకు ఉంచుకోవాలి. దగ్గర పడేంతవరకు ఉంచుకుంటే ఇంక కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది ఇలా దగ్గరికి రావడానికి ఒక 5 to 7 minutes వరకు అలా పడుతుంది ఆ వాటర్ అంతా అయిపోవటానికి.
ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మనకు ముందు కన్నా తర్వాత కొంచెం ఇలా వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ పడుతుంది కర్రీకి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అది కొంచెం ఇంకొంచెం దగ్గర పడాలి. కొత్తిమీర ముందే వేసాను. కొంచెం గ్రేవీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేసుకోవచ్చు. కొంచెం డ్రైగా కూడా చేసుకోవచ్చు. డ్రైగా ఏంటంటే కొంచెం ఆనియన్స్ తక్కువ వేసుకోవాలి. అది మనకి బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి సరిపోయేటట్టు కూడా ఉంటుంది. కొంచెం అవసరమైతే ఎవరైనా టమాటా రసం కానీ మిరియాల రసం కానీ పెట్టుకోవచ్చు అలా డ్రైగా ఉంటే. దీనికైతే ఎలాంటి రసం అవసరం లేదు, రసం చారు అవసరం ఉండదు. గ్రేవీ బాగుంది కాబట్టి మనకు అన్నంలో కలిసిపోతుంది. గ్రేవీ కర్రీస్ ఇష్టపడే వాళ్ళు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. మెయిన్ టేస్ట్ బాగుండాలంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోండి. ఆనియన్స్ సన్నగా తరిగితే కనుక గ్రేవీ ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీర మనం దించే ముందు వేసుకోవాలి. ఒక 3 to 5 minutes లోపు దించుతాం అనగా వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అది బాగుంటుంది. ఈ టిప్స్ ఇవి ఫాలో అవ్వండి, మనకి కర్రీ చాలా టేస్ట్గా ఫ్లేవర్గా బాగుంటుంది. ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కూడా చెప్పండి కామెంట్ రూపంలో, నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఉంటాను.